హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దామండి. సో ఈరోజు మనకి అక్టోబర్ 23వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేడు అంతర్జాతీయ మంచు చిరుతల దినోత్సవం అని చెప్పేసి అంటామండి. సో ఈరోజు ఏవైతే మనకి మంచు చిరుతలు అంటామో వీటి యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా ఉంటుంది అని చెప్పేసి, వీటి పాపులేషన్ బాగా తగ్గిపోతుందని, ప్రమాదంలో పడిపోయింది అని చెప్పేసి, సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలని చెప్పేసి అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారండి. సో ఎప్పుడు అనగానే మనకి ఈ రోజేనండి, మనకి అక్టోబర్ 23వ తారీఖు అండి. అంటే మనకి ఈరోజే అంతర్జాతీయ మంచు చిరుతల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డేస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. ఒక డే, సో మనకి ఈ డే ఎప్పుడు అంటే మంచు చిరుతల దినోత్సవం ఎప్పుడు అని అడిగితే మీరు అక్టోబర్ 23 అని చెప్పేసి పెట్టాలి, ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మనకి వాతావరణ మార్పుల వలన హిమాలయాలలో హిమం కరగడం, ఇతర పర్యావరణ కారణాల వల్ల మంచు చిరుతల మనుగడ నానాటికి సంక్లిష్టంగా మారుతుంది అని చెప్పేసి మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి అంటామండి. సో ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో ఏదైతే మనకి IUCN, సో దీన్ని ఇప్పుడు మనము ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు 2017వ సంవత్సరంలోనే ఏదైతే ఈ యొక్క మంచు చిరుత ఉంటుందో ఈ మంచు చిరుతను ప్రమాదంలో ఉన్నటువంటి జాబితాలో లిస్ట్ చేయడం జరిగింది. సో ఏంటంటే ప్రమాదంలో అంటే ప్రమాదం ఎదుర్కొంటున్న జాబితా, అంటే వీటి యొక్క మనుగడే సంక్లిష్టంగా ఉంది అనే జాబితాలు లిస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 2017వ సంవత్సరంలో. అదేవిధంగా ఈ మంచు చిరుతల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే సో ఏదైతే మనకి కిర్గిస్తాన్ అని చెప్పేసి ఒక కంట్రీ ఉంటుందండి, ఆ కిర్గిస్తాన్ సంబంధించిన ఆ దేశ ప్రజలు మంచు చిరుతను పవిత్రంగా భావిస్తారు. మన భారతదేశానికి సంబంధించిన హిందువులు ఆవుని ఏ విధంగా పవిత్రంగా భావిస్తారో అలా మంచు చిరుతను కిర్గిస్తాన్కి సంబంధించి ఆ దేశ ప్రజలు పవిత్రంగా భావిస్తారు. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ యొక్క ఆ రాష్ట్ర జంతువు ఏంటి సార్ అంటే మంచు చిరుతేనండి. సో మనకి మంచు చిరుత అని చెప్పేసి అంటాము. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఓకేనండి. సో డేట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా మన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి ఆ రాష్ట్ర యొక్క జంతువు మంచు చిరుతగా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మంచు చిరుతలను 2017లో ఏదైతే ప్రమాదం ఉన్నటువంటి జాబితా అండి, అంతరించిపోవటం కాదు, ప్రమాదం తర్వాత నెక్స్ట్ స్టేజ్ అనేది అంతరించిపోతున్నటువంటి జాబితా. సో ఈ జాబితా ప్రమాదం ఎదుర్కొన్న జాబితాలు లిస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి IUCN వచ్చింది కాబట్టి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంటుందండి. సో ఎక్కడండి గ్లాండ్, సో మనకి గ్లాండ్ అని చెప్పేసి స్విట్జర్లాండ్ సో దేశంలో దీని ప్రధాన కేంద్రాలయం ఉంటుంది. దీన్ని 1948లో ఏర్పాటు చేయటం జరిగింది. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఢిల్లీ దుర్గమ్మ మండపంలో ధనూచి నృత్యము. సో మనము ఇంపార్టెంట్ ఫెస్టివల్ కానివ్వండి, ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ కానివ్వండి, వీటి నుంచి మనము ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. పర్టికులర్గా SSC GD వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ MTS రాసే అభ్యర్థులు కానివ్వండి, వీళ్ళకి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతూ ఉంటారండి. ఫెస్టివల్స్ కానివ్వండి, ఫోక్ డ్యాన్స్ కానివ్వండి, ఫోక్ డ్యాన్స్ కంపల్సరీగా అడుగుతున్నారండి. సో అదేవిధంగా ఈ యొక్క ధనూచి డ్యాన్స్ అంటే నృత్యము అని చెప్పేసి అంటాము. ఇది వార్తల్లోకి వచ్చింది. ఎందుకు సార్ ఇది వార్తల్లోకి వచ్చింది అంటే అమెరికా రాయబారి అండి, అంటే భారతదేశానికి సంబంధించి అమెరికా రాయబారి ఆయనే మీరు పిక్లో చూస్తున్నారండి. ఆయన పేరు ఎరిక్ గార్సెట్టి అని చెప్పేసి, ఎరిక్ గార్సెట్టి మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తే. సో అతని పేరు గుర్తుంచుకోండి. ఇతను ఈ యొక్క ధనూచి డ్యాన్స్ని నిన్న ప్రదర్శించారండి. మన ఇండియా విజిట్కి వచ్చారు. మన ఇండియా విజిట్కి వస్తే సో మనకి ఢిల్లీలో ఉన్నటువంటి చిత్తరంజన్ పార్కులో సో మనకి దుర్గమ్మ మండపం అని చెప్పేసి ఒక కన్వెన్షన్ ఉందండి. ఆ కన్వెన్షన్లో సో మనకి బెంగాలీ సాంప్రదాయ నృత్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ధనూచి డ్యాన్స్. సింపుల్గా అడగాలంటే ధనూచి డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడుగుతారండి. సో మనకి వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. సో ఈ యొక్క బెంగాల్కి సంబంధించి ఈ యొక్క ధనూచి నృత్యాన్ని ఎరిక్ గార్సెట్టి నిప్పుల కొండను నోటితో పట్టుకొని ఈ యొక్క డ్యాన్స్ను పర్ఫామ్ చేశారు. సో అదొక కల్చర్ అండి. ఆయనే కాదు ఎవరైనా సరే ఆ డ్యాన్స్ చేయాలి అంటే సో మీరు పిక్లో చూస్తున్నారు చూడండి, ఇలా ఏదైతే మనకి నిప్పుల కొండ అని చెప్పేసి అంటామండి, ఒక చిన్న కూజాలో ఉంటుంది. సో దాంట్లో బొగ్గుల్లో ఉన్నటువంటి నిప్పులు ఉంటాయండి. సో ఆ నిప్పును పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. సో అది డ్యాన్స్. సో మనకి ఎగ్జామ్లో మనకి
ధనూచి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అడుగుతారు, వెస్ట్ బెంగాల్ అని ఆన్సర్ చేయండి. ఇక్కడ మాత్రం ఎందుకు వార్తల్లోకి వచ్చేసారంటే ఎరిక్ గార్సెట్టి దాన్ని ప్రదర్శించడం జరిగింది. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా దీన్ని ఎక్కడ సార్ అంటే ఢిల్లీలోని చిత్తరంజన్ పార్కులో ఏర్పాటు చేసినటువంటి దుర్గమ్మ మండపంలో ఈ యొక్క పర్ఫార్మెన్స్ చేశారు ఈయన, అంటే విజిట్కి వచ్చారు కాబట్టి. దాంతోపాటుగా సో వెస్ట్ బెంగాల్లో ఇంకేం డ్యాన్సెస్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో వెస్ట్ బెంగాల్లో సో ఇంపార్టెంట్ డ్యాన్సెస్ కొన్ని చూద్దాం ఏమున్నాయో. సో ప్రతిసారి ప్రీవియస్ ఎగ్జామ్లో అడుగుతున్నవి ఎక్కువగా ఫేమస్ అండి, అంటే ఉన్న వాటిలో ద బెటర్. మళ్ళీ ఏంటి సార్ అంటే కీర్తన్ డ్యాన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, కీర్తన్ డ్యాన్స్ అని. అదేవిధంగా బ్రెటా డ్యాన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేవిధంగా గంభీరా డ్యాన్స్ అని చెప్పేసి ఇది లార్డ్ శివ, సో ఆ యొక్క లార్డ్ శివుణ్ణి ఆరాధిస్తూ ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారండి. ఇదొక డ్యాన్స్ ఒకటి. అదేవిధంగా తుసు డ్యాన్స్ అని చెప్పేసి ఏదైతే పంట చేతికి వచ్చే టైంలో, అంటే క్రాప్స్ మన పంట చేతికి వస్తాయి చూసారండి, ఆ టైంలో ఆనందంతో తుసు డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 4 డ్యాన్సు ప్లస్ ఇదొకటి ధనూచి. సో ఇవి బాగా గుర్తుంచుకోండి, వెస్ట్ బెంగాల్లో చాలా చాలా ఫేమస్. ఎగ్జామ్లో అడగాలంటే వీటి నుంచి ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, కీర్తన్ డ్యాన్స్, బ్రెటా డ్యాన్స్, గంభీరా డ్యాన్స్, తుసు డ్యాన్స్. సో ఇలాంటి డ్యాన్స్ అంటే లాంగ్ టర్మ్లో గుర్తుండాలి అనుకోండి, కొంచెం మనం చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకోవాలండి. అంటే మనము వెస్ట్ బెంగాల్ అనగానే ఒక చిన్న కోడో లేదా ఒక ట్రిక్కో గుర్తు రావాలి. ఇప్పుడు చూడండి, కీర్తను, బ్రెటా డ్యాన్స్, గంభీరా డ్యాన్స్, తుసు డ్యాన్స్ ఇలా చదువుకున్నాం అనుకోండి, లాంగ్ టర్మ్ గుర్తుండదు. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ధనూచి, ధను అంటే ధనలక్ష్మి, ధనం అంటాం కదా, ధనం కానివ్వండి, కీర్తన అంటే కీర్తి కానివ్వండి, ధనము కీర్తి, ఓకేనండి. సో అదేవిధంగా బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్, సో మనకి బ్రిటానియా, ఇవన్నీ కూడా బ్రిటానియా. అదేవిధంగా గంభీరా, క్రికెటర్ గంభీరా ఉంటారు కదా, ఆయన పేరు గుర్తుంచుకోవాలండి. అంటే గంభీరా గారికి సో బ్రిటానియా యాడ్ చేశాడండి, అంటే బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఉంటుందా దానికి యాడ్ చేశాడండి, అంటే యాడ్ చేశాడు, అంటే యాడింగ్ ఇవ్వచ్చాడండి, బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అలా ఉండటం వల్ల ఆయనకి కీర్తి వచ్చిందండి, అంటే కీర్తి ప్రతిష్టలు అంటాం కదా, కీర్తి వచ్చింది. దాంతోపాటుగా ధనం కూడా వచ్చిందండి. అలా వచ్చి కొన్నాళ్ళేనండి, తర్వాత ఏమైంది, ఆయన ఆటలేదుగా, అంటే ఫామ్లో లేడు కదా, ఏమయ్యాడు, తుసు అయిపోయాడు, అంటే కనుమరుగడిపోయాడు. అలా చిన్న ట్రిక్స్ పెట్టుకోండి. ఇలా ఎందుకు గుర్తుంచుకున్నామని ఎగ్జామినర్ అడగడండి, అంటే మీరు గుర్తుంచుకోవడం కోసం. అంటే వెస్ట్ బెంగాల్ డ్యాన్సెస్ అనగానే మీకు గౌతమ్ గంభీర్ క్రికెటర్ గుర్తు రావాలండి. అది గంభీర్ కాదండి, గంభీరా డ్యాన్స్. మనం గౌతమ్ గంభీర్ ఉన్నాడు కదా క్రికెటర్, ఆయన బేస్ చేసుకొని ఆయన బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్కి యాడ్ చేశాడు, అంటే అతనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అలా ఉండటం వల్ల ఆయనకి కీర్తి వచ్చింది, అంటే కీర్తి పరువు ప్రతిష్టల కీర్తి, అంటే సో ఆయనకు ఒక పెద్ద గొప్పతనం కీర్తి వచ్చిందండి. కీర్తితో పాటు ఏమొచ్చింది, ధనం కూడా వచ్చింది. అది ధనం కాదు, ధనూచి. అలా కొన్నాళ్ళే ఉంది. తర్వాత ఏమాడు, తుసు అయ్యాడు, అంటే ఫామ్లో కోల్పోయాడు. అలా గుర్తుంచుకోండి, లాంగ్ టర్మ్ గుర్తుంటుంది. వెరీ రీసెంట్గా ఏదైతే మనకి గార్బా డ్యాన్స్ అని చెప్పేసి మనకి నరేంద్ర మోదీ గారు పాట కూడా రాయడం జరిగిందండి. గార్బా గుజరాత్కి సంబంధించింది, దాండియా రాస్ గుజరాత్కి సంబంధించింది, అదేవిధంగా హుడో అని చెప్పేసి కూడా ఉంటుంది, అది కూడా గుజరాత్కి సంబంధించింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి డాన్సెస్. ఫోక్ డాన్స్ ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే CJIకు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందజేత అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అని చెప్పేసి మనకి జనవరి 11వ తారీఖున ఆన్లైన్ ద్వారా అతనికి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. జస్ట్ అప్పుడు అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది. ఎప్పుడు జరిగింది అది, జనవరి 11వ తారీఖున ఒక వేడుకలో ఈ CJIకి అవార్డుని మేము ఇస్తాము అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో హార్వర్డ్ లా స్కూల్ వాళ్ళండి, సో హార్వర్డ్ లా స్కూల్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది నిన్న మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ప్రదానం చేయడం జరిగింది. అందువల్ల మరోసారి వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి. సో ఏదైతే ఈ యొక్క హార్వర్డ్ లా స్కూల్ ప్రోగ్రామ్, సో ఈ ప్రోగ్రామ్ను పెట్టి ఈ యొక్క హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 100 సంవత్సరాలు అవుతుంది, ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మనకి ఈ యొక్క 1982-86 మధ్యకాలంలో ఈ యొక్క హార్వర్డ్ స్కూల్లోనే మనకి ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఉన్నారో ఆయన చదివారండి. ఆ టైంలో 1982 నుంచి 1986 వరకు ఇతను హార్వర్డ్ లా స్కూల్, సో ఈ ప్రోగ్రాంలో అతను న్యాయ విద్యను అభ్యసించడం జరిగింది. సో అందువల్ల ఏదైతే ఈ 100 సంవత్సరాలు అవుతున్న ఈ లా ప్రోగ్రామ్ గుర్తుగా, అదేవిధంగా అతను అక్కడ చదివాడు కాబట్టి, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేస్తున్నారు కాబట్టి, సో ఆయన్ని
గ్లోబల్ లీడర్షిప్ అవార్డుతో గౌరవించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి. ఏంటి సార్ అంటే అవి, సో ఇతను ప్రజెంట్ భారతదేశానికి సంబంధించి 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంతకుముందు 49వ వ్యక్తిగా యుయు లలిత్ అనే వ్యక్తి ఉండేరండి. ఆ తర్వాత అంటే అంతకుముందు ఇంకా ముందు 48వ వ్యక్తిగా ఎన్వి రమణ, నూతలపాటి వెంకట రమణ అనే వ్యక్తి ఉండడం జరిగింది. ఆయన రీసెంట్గా సింగపూర్ మధ్యవర్తిత్వంలో ప్యానల్గా సభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. ఆ తర్వాత 49వ వ్యక్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్ అని చెప్పేసి, ఉదయ్ ఉమేష్ యుయు లలిత్ అని చెప్పేసి అంటామండి, అతను రావడం జరిగింది. అతను కూడా మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తే. ఇప్పుడు 50వ చీఫ్ జస్టిస్గా మనకి డివై చంద్రచూడ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. 50వ వ్యక్తి, ఇతను కూడా మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తే. ఇతను ఎందుకు వార్తల్లోకి వచ్చారు అంటే గ్లోబల్ లీడర్షిప్ అవార్డు రావడం జరిగింది. ఇది ఎవరిచ్చారు సార్ అంటే హార్వర్డ్ లా స్కూల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇన్ని పాయింట్లు గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూస్తున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో మిషన్ మహిళా సారథి అని చెప్పేసి మనకి నిన్న ఎవరైతే ఉత్తరప్రదేశ్ సీఎం అండి, సో యోగి ఆదిత్యనాథ్ గారు సో ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఏవైతే ఆ రాష్ట్రంలో మహిళలకి ఎక్కువగా మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పేసి, పోలీస్ కానివ్వండి, సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కలిపి కూడా దగ్గరగా 1,50,000 మంది మహిళలకు మేము ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పడం జరిగింది. సో మేము ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తున్నాము మా రాష్ట్రంలో అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మిషన్ మహిళా సారథి అని చెప్పేసి ప్రారంభించారండి. ఏంటి సార్ మిషన్ మహిళా సారథి అంటే, ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన మొత్తం 51 బస్సుల సర్వీసులను ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఆ 51 మంది బస్సు ఎవరైతే సర్వీసెస్లు ఉంటాయో ఆ బస్సులో డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఇద్దరు కూడా ఫిమేలే, మహిళలే అని చెప్పేసి అంటున్నారండి. చూడండి, సో ఇలా 51 బస్సు సర్వీసెస్ను ప్రారంభించారు కదా. ఆ 51 బస్సు సర్వీసులో మెయిల్ ఫిమేల్ అంటే మామూలుగా అయితే అంటే ఎక్కువగా డ్రైవర్ అనగానే మనము మెయిల్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తామండి. అంటే మహిళలు చేయలేరేమో, నడపలేరేమో అని చెప్పేసి. నో, మహిళలు కూడా ఇప్పుడు మనకి పురుషులతో ఈక్వల్గా అన్ని పనుల్లో ఈక్వల్గా ఉన్నారండి. సో దీనికి సంబంధించి ఈ యొక్క 51 బస్ సర్వీస్లో మహిళలు కానివ్వండి, అంటే ఏదైతే డ్రైవర్స్గా మహిళలు, కండక్టర్స్గా మహిళలు, ఓన్లీ మహిళలే ఉంటారనమాట. సో ఇలా ఈ సర్వీస్ని తీసుకురావడం జరిగింది, మిషన్ మహిళా సారథి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పటివరకు ఏదైతే 1,50,000 మంది స్త్రీలకు ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి యూపీ గవర్నమెంట్ చెప్తా ఉంది. పాయింట్ గుర్తుంచుకోండి, మహిళా మిషన్ సారథి 51 బస్సులు సర్వీసెస్లు, ఓన్లీ మహిళలే ఉంటారు ఆ సర్వీసెస్లో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సఫాయి కార్మికులపై జాతీయ సర్వే. సో మనకు ఫస్ట్ అసలు సఫాయి కార్మికులు ఎవరు సార్ అంటే, ఎవరైతే మనకి ఈ యొక్క మ్యాన్ హోల్స్ అని చెప్పేసి అంటామండి, డ్రైనేజెస్ క్లీన్ చేస్తూ ఉంటారు చూసారండి. సో మనకి ఈ డ్రైనేజెస్ బాగా స్టక్ అయిపోయినప్పుడు అక్కడ కిందకు దిగి అక్కడ చేత్తో తీసి మొత్తం ఫ్లో అయ్యేటట్టు చేస్తారండి. వీళ్ళని సఫాయి కర్మచారులు అంటారండి. సో ఈ యొక్క సఫాయి కార్మికులకు సంబంధించి ఖచ్చితంగా ఒక చట్టాలంటూ కొన్ని ఉండాలి, వాళ్ళ వెల్ఫేర్ ఉండాలి. అంటే స్వతంత్రం లభించి 70 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ ఇది నాగరికత. సో ఇలా చేయకూడదు, సో ఆ పనిలో వాళ్ళని దించకూడదు. చాలామంది చనిపోతున్నారండి ఇలా ఎవరైతే సఫాయి కార్మికులు ఉన్నారో. సో మీరు పిక్లో చూస్తున్నారు చూడండి. సో ఏవైతే మనకి ఇలా డ్రైనేజ్ బ్లాక్ అయినప్పుడు పాపం వాళ్ళు అలా దిగి ఏమి లేకుండా అలా దిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారండి. అలా చేయించడం తప్పు. అవి రాష్ట్రాలు కానివ్వండి, కేంద్రం కానివ్వండి, సో అలా వాళ్ళని దించకూడదు. దానికి ఆల్టర్నేట్గా టెక్నాలజీని ఉపయోగించుకొని తీయాల్సే తప్ప అలా మనుషులు తీయకూడదు అంటున్నారు. ఒకవేళ అది దశల వారీగా చేయండి. ఒకవేళ వీళ్ళ సంక్షేమం కోసం ప్రజెంట్ ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వాళ్ళు చనిపోతే నష్టపరిహారాన్ని ఇటీవల కాలంలో పెంచారండి. సో వాళ్ళు చనిపోతే ఇటీవల కాలంలో అంతకుముందు చాలా తక్కువగా ఉండేదండి. సో మనకి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునేవారు. అలా కాదు, ఇప్పుడు వాళ్ళు చనిపోతే 30 లక్షలు ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఆ పనులు చేస్తూ మనకి వికలాంగులు అయ్యారనుకోండి, అప్పుడు 10 లక్షలు ఇవ్వాలి. సో ఇలా కొన్ని రావాలి అని చెప్పి సుప్రీంకోర్టు మన రీసెంట్గా చెప్పడం జరిగిందండి. సో దీని మీద ఒక కమిటీ వేసి ఒక సర్వే నిర్వహించాలండి. కమిటీ కదా ఒక సర్వే నిర్వహించి 1 సంవత్సరం లోపు వాళ్ళకి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నిన్న చెప్పడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చిందండి. విధి విధానాల రూపకల్పనకు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటే SC ST జాతీయ కమిషన్లతో పాటుగా కేంద్ర సామాజిక న్యాయము సాధికారిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సర్వే విధి విధానాల రూపకల్పనలో బాధ్యతలను స్వీకరించాలి. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి.
సో ఈ యొక్క రూపకల్పనలో ఎవరెవరు ముఖ్య పాత్ర వహిస్తారు అంటే సో మనకి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్స్ ఆ రెండు, వాటితో పాటుగా సో మనకి కేంద్ర సామాజిక న్యాయము సాధికారిక మంత్రిత్వ శాఖ, సో మనకి సాధికారిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సో ఈ సర్వే విధి విధానాలను రూపకల్పన చేయాలని చెప్పారు. వాటితో పాటుగా నాల్సా అని చెప్పేసి అంటాము, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ఇందులో భాగం కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఏవైతే పేదవారికి ఉచిత న్యాయం అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది కూడా అందులో భాగం కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో చూడండి, సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అదేవిధంగా కేంద్ర సామాజిక న్యాయము సాధికారిక మంత్రిత్వ శాఖ, ఎస్సీ ఎస్టీ కమిషన్స్, సో ఇవైతే ఇవి 3 ప్లస్ ఇది ఒకటి 4, ఇవన్నీ కూడా ఈ సర్వేలో పాల్గొనాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు నేను చెప్పడం జరిగిందండి. సో ఎవరు చెప్పారు సుప్రీంకోర్టు ఆ యొక్క ధర్మాసనం అంటే సో మనకి రవీంద్ర భట్ అండ్ అరవింద్ కుమార్ ధర్మాసనం చెప్పడం జరిగింది. సో ఈ రవీంద్ర భట్ గారు సో అతను పదవీ విరమణ చేస్తూ ఈ లాస్ట్ తీర్పు ఇదేనండి, ఇతను గుర్తుంచుకోండి. సో ఎవరండి అయినా రవీంద్ర భట్ అండ్ అరవింద్ కుమార్ ధర్మాసనం సో ఈ సర్వే చేపట్టాలని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చెప్తూ సో వికలాంగు అయితే అంటే ఈ పనులు చేస్తూ ఎవరైనా, ఇదిగో చూడండి మీరు పిక్లో చూస్తున్నారు, ఇలా చేస్తూ ఎవరైనా వికలాంగులైతే అంటే చేయి తెగటమో, కాలిపోవటమో, లేకపోతే గుడ్డివారైపోవటమో, లేకపోతే ఏమైనా ఎలర్జీ రావటమో, ఇలాంటివి ఏమైనా రావటం అండి. సో ఇలా వస్తే వికలాంగులైతే 10 లక్షలు వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వాలని, ఒకవేళ మృతి చెందితే చనిపోతే 30 లక్షలు ఇవ్వాలని కూడా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా అదే చెప్పారండి. సో 30 లక్షలు ఇవ్వాల్సిందే, ఈ విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అండ్ రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత కాన్సెప్ట్ మనం గుర్తుంచుకోవాలి, అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఈ పాయింట్తో పాటు ఇది వచ్చింది కాబట్టి న్యూస్లోకి, మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రంలో అండి, సో కేరళ రాష్ట్రంలో గురువాయూర్ నగరంలో బ్యాండీకూట్ అనే స్కావెంజర్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారండి. దాని పేరు ఏంటంటే బ్యాండీకూట్ అని చెప్పేసి అంటామండి. సో మనకి బ్యాండీకూట్ అని చెప్పేసి అంటామండి. ఈ బ్యాండీకూట్ స్కావెంజర్ అంటామండి. సో ఇది ఒక రోబో అండి. సో ఇది ఒక టెక్నాలజీ, ఒక రోబో అండి. ఈ రోబోనే ఆ మ్యాన్ హోల్స్ మొత్తాన్ని క్లీన్ చేస్తుందండి. సో అంటే మనుషులతో పని లేదనమాట, హ్యూమన్స్తో పని లేదనమాట. సో ఇలాంటి రోబోస్ ఏదైతే మనకి కొన్ని దేశాల్లో ప్రపంచంలో ఉన్నాయండి. సో ఎట్లా మన భారతదేశంలో కూడా అన్ని ప్రదేశాల్లో ఉండాలి, మ్యాన్ పవర్ని దాంట్లో తగ్గించి ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించి రోబోటిక్ని తీసుకొచ్చి వాటిని క్లీన్ చేయాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా ఈ మ్యాన్ హోల్స్ని క్లీన్ చేయడానికి బ్యాండీకూట్ అనే స్కావెంజర్ని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో తీసుకొచ్చేస్తారంటే కేరళ అని చెప్పేసి గుర్తుంచుకొని, పర్టికులర్గా గురువాయూర్ సిటీలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మిస్ ఓషన్ వరల్డ్ 2023 అండి. అదేంటి సార్, మేము మిస్ వరల్డ్ విన్నాం, మిస్సెస్ వరల్డ్ విన్నాం, లేకపోతే మిస్ యూనివర్స్ విన్నాం, ఓషన్ ఎప్పుడు వినలేదు అనుకుంటారేమోనండి. సో ఇది కూడా ఉందండి, మిస్ ఓషన్ వరల్డ్ 2023. అంటే ఓషన్ అంటే సముద్రం కదా అండి, సముద్రం అంత అందగత్తెలేమో అనుకుంటారేమో, అది కాదండి. సో ఏదైతే సముద్రంలో కాలుష్యాన్ని నివారించడం కోసము, సో ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ని కల్పించడం కోసము మిస్ ఓషన్ వరల్డ్ 2023 అని ఈ పోటీలు జరిగినాయండి. సో ఈ పోటీలు మన భారతదేశంలోనే జరిగినాయండి, రాజస్థాన్లో జరిగినాయి. మరి దీనికి సంబంధించి ఈ యొక్క మిస్ ఓషన్ వరల్డ్ 2023 కిరీటాన్ని ఎవరు పొందారు, ఫస్ట్ రన్నర్ ఎవరు, సెకండ్ రన్నర్ ఎవరు చూద్దాం ఒకసారి. ఇది మనం చూసినట్లయితే బ్రిటన్కు చెందిన లారా లూయిస్ అని చెప్పేసి ఈమె మొదటి స్థానంలో అంటే విన్ అవటం జరిగిందండి, కిరీటాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ముంబైకి చెందిన అవంతి ష్రాఫ్ రన్నర్గా నిలిచారు, ఈమెనండి. సో ఈమె మన భారతదేశానికి సంబంధించి అవంతి ష్రాఫ్ అని చెప్పేసి అంటాం. ఈమె ముంబై అండి, మహారాష్ట్రకి సంబంధించిన ఆమె. సో మరి ఈ పోటీలు ఎక్కడ జరిగినాయి సార్ అంటే రాజస్థాన్ రాజధాని జైపూర్ అండి. సో మనకి జైపూర్లో చోము ప్యాలెస్లో జరిగినాయండి. సో మనకి జైపూర్ అని చెప్పేసి, సో మనకి జైపూర్ అండి. ఏ ప్యాలెస్ సార్, చోము ప్యాలెస్. జనరల్గా కూడా రైల్వే ఎగ్జామ్స్లో ఈ చోము ప్యాలెస్ ఏ రాష్ట్రంలో ఉందని అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో గుర్తుంచుకోండి, ఈ ప్యాలెస్ అనేవి సో మనకి రాజస్థాన్ జైపూర్లో ఉంది, అక్కడ ఈ ప్యాలెస్లో ఈ పోటీలు జరిగాయి. సో గుర్తుంచుకోండి. మరి ఇంకా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సముద్రాలను కాలుష్య రహితంగా మార్చడమే ఈ పోటీల యొక్క ముఖ్య లక్షణం.
అంటే అవేర్నెస్ కార్యక్రమాలండి. సో ఈ మధ్యకాలంలో సముద్రాలు కూడా బాగా పొల్యూట్ అయిపోతున్నాయండి. సో ఈ పొల్యూట్స్ ఉండకూడదు, అవి పొల్యూట్ అయితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి ఏంటి అని చెప్పేసి ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా ఫస్ట్ రన్నరప్గా మనము ఆండ్రియా అని చెప్పేసి బల్గేరియా కంట్రీకి సంబంధించిన ఆమె ఫస్ట్ రన్నరప్. సెకండ్ రన్నరప్ ఈమెనండి, మన భారతదేశం ముంబై రాష్ట్రానికి, ముంబై అండి అంటే మహారాష్ట్ర. సో మనకి మహారాష్ట్రకు సంబంధించిన ఆమె అవంతి అష్రఫ్, ఈమె సెకండ్. మరి ఫస్ట్ విన్నర్ ఎవరు సార్ అంటే లారా లూయిస్, ఇందాక మాట్లాడుకున్నాక యూకే కంట్రీకి సంబంధించినటువంటి ఆమె. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, అదేవిధంగా సెకండ్, ఫస్ట్, అదేవిధంగా మన భారతదేశం సంబంధించిన ఆమె. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ జరిగినాయి అనేది ఇంపార్టెంట్ అండి. రాజస్థాన్ గుర్తుంచుకోండి. ఏ ప్యాలెస్ పేరు చోము ప్యాలెస్ అని చెప్పేసి అంటాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అండి. మనకి ఏదైతే ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో, సో ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి అండి, సో మనకి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా, సో ఈ డేట్లో అంటే ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేవి అంటే వాణిజ్య సంబంధాలండి. సో 59.67 బిలియన్ డాలర్లుగా ఉంది. సుమారు 4.9 లక్షల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం అనేది ఈ రెండు దేశాల మధ్య జరిగింది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం మనకు వాణిజ్యంగా సంబంధించి ఎక్కువగా ట్రేడ్ మనం ఏ కంట్రీతో చేస్తున్నామంటే అమెరికాతోనే చేస్తున్నామండి. అంతకుముందు మనకి చైనా ఉండేదండి, ఇప్పుడు ఆ ప్లేస్ని అమెరికా ఆక్యుపై చేసింది. సో మనకి ఫస్ట్ ప్లేస్ అంటే ఇంకా ఉంటుంది సెప్టెంబర్ కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చూద్దాము. సో మనకి లాస్ట్ ఇయర్ కూడా అమెరికానే మనకి ఎక్కువగా ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది. సో ఎంత సార్ అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, సో ఈ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 59.67 బిలియన్ డాలర్లు. మరి చైనా రెండవ స్థానంలో ఉందండి. సో అది మనం చూసినట్లయితే 58.11 అండి, 11 బిలియన్ డాలర్స్ యొక్క వాణిజ్యంతో రెండో ప్లేస్లో ఉంది. అంటే ఎగుమతులు కానీ దిగుమతులు కానీ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ఇలా జరిగింది. ఫస్ట్ అమెరికా ఉంది, సెకండ్ చైనా ఉంది, గుర్తుంచుకోండి. ఓకేనండి. ఈ ఫిగర్స్ మారిపోతూ ఉంటాయండి, ఎందుకంటే ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకే, మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చిందనుకోండి మళ్ళీ మారిపోతూ ఉంటాయి. కామన్గా ఫస్ట్ అమెరికాని గుర్తుంచుకోండి, సెకండ్ చైనా. మనం ఎక్కువగా ప్రజెంట్ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఎక్కువ బిజినెస్ జరుగుతుందని గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ 2023 అండి. సో మనకి మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు అనేది వార్తల్లోకి రావడం జరిగింది 2023కి సంబంధించి. ఎవరు సార్ ఈ అవార్డు తీసుకున్నారు అంటే సో నోబెల్ లారెట్. సో ఎవరున్నారంటే నర్గీస్ మొహమ్మదీ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. ఈమెకి ఇది అయితే మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ 2023 అనే అవార్డు మేము ఎంపిక చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈమె గురించి చెప్పాలి అంటే ఈమె దగ్గరగా 10 సంవత్సరాల 9 నెలలు జైలు శిక్ష అనుభవిస్తున్నారండి. ఇరాన్ కంట్రీకి సంబంధించిన ఆమె. ఈమెకి రీసెంట్గా నోబెల్, సో మనకి నోబెల్లో ఏదైతే పీస్ కేటగిరీ ఉంటుందో, సో ఈ పీస్ కేటగిరీలో నోబెల్ అవార్డుకి ఎన్నికైనటువంటి ఆమె. అదేవిధంగా ఏదైతే మనకి యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు 2023 అని చెప్పేసి అంటామండి, దాన్నే గులెర్మో కానో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని కూడా అంటాం. ఆ అవార్డు తీసుకున్న మొత్తం 3 మహిళల్లో ఈమె కూడా ఒక ఆమె అండి, నర్గీస్ మొహమ్మదీ అనే ఆమె కూడా ఒక ఆమె. సో ఈమెని ఏదైతే మన భారతదేశంలో ముంబై మహారాష్ట్రలో సో ఉన్నటువంటి ఒక ఎన్జిఓ అండి, ఒక ఎన్జిఓ ఈ అవార్డు ఇస్తూ ఉంటుంది. ఈ అవార్డు మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ అనే అవార్డు. సో దీన్ని ఎంపిక చేశారు ఏమని గుర్తుంచుకోండి. సో ఇది ఎన్నోది సార్ అంటే 19వ అండి, 19th మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి అంటాము. సో నవంబర్ 26వ తారీఖున ఇవ్వబోతున్నారండి. అనౌన్స్మెంట్ జరిగింది, ఇంకా ఇవ్వలేదు, ఇది అక్టోబర్ కదా. సో నవంబర్ 26వ తారీఖున ముంబై మహారాష్ట్రలో ఒక వేడుక జరగబోతుంది. సో ఆ వేడుకలో ఈమెకి అవార్డు ఇస్తాము అని చెప్పేసి ఎవరైతే మనకి హార్మనీ ఫౌండేషన్ అని చెప్పేసి అంటామండి, హార్మనీ ఫౌండేషన్ అని చెప్పేసి ఈ యొక్క ఫౌండేషన్ ఎవరు సార్ ఈ ఫౌండరు అంటే అబ్రహం మథాయ్ అని చెప్పేసి ఉన్నారండి. అబ్రహం మథాయ్ అనే వ్యక్తి ఈ యొక్క హార్మనీ ఫౌండేషన్ అని ఏర్పాటు చేశారు. ఈ హార్మనీ ఫౌండేషన్ వాళ్ళే 2005 నుంచి ఈ యొక్క మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ అనే అవార్డుని ఇస్తూ ఉన్నారు 2005 నుంచి. సో 2023కి సంబంధించి ఈమెని సెలెక్ట్ చేశారు, నవంబర్ 26ని ఇస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. ఏదైతే మదర్ తెరీసా యొక్క ఆమె యొక్క భావాలు, ఆమె యొక్క ఆలోచనలను బేస్ చేసుకుని ఎవరైతే సమాజం కోసం ఏదైతే మనకి సమాజం కోసం కృషి చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకి అవార్డు ఇస్తూ ఉంటారండి.
లైక్ ఎవరైతే మనకి మానవతావాదంతో అదేవిధంగా పీస్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ శాంతి స్థాపన కోసము అదేవిధంగా దయతో కరుణతో మత సామరస్యంగా కలిగి ఉంటారో అలాంటి వ్యక్తులకు కానివ్వండి, అలాంటి సంస్థలకు కానివ్వండి ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. 2005 నుంచి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇచ్చేది అనౌన్స్మెంట్ చేశారండి, బట్ ఇవ్వలేదు, ఇంకా నవంబర్ 26ని ఇస్తారు. ఇది 19వది మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్. గుర్తుంచుకోండి ఎవరు సార్ అంటే నర్గిస్ మొహమ్మది. సో ఈమె మొత్తం ఇప్పుడు మీరు ఎన్ని గుర్తుంచుకోవాలి సార్ అంటే, ఒకటి నోబెల్ అవార్డు రావడం జరిగింది పీస్లో, ఒకటి నెక్స్ట్ యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని చెప్పేసి ఒక అవార్డు రావడం జరిగింది, 2, ఇంకోటి ఇది మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు 3. సో 3 అవార్డులు గుర్తుంచుకొని వార్తలకు వచ్చింది. ఇరాన్ కంట్రీకి సంబంధించినటువంటి ఆమె అండి ఈమె. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు. సో ఎవరి ప్రకారం అట? డెలాయిట్ ఇండియా. సో వీళ్ళ ప్రకారం అండి. సో ఇక డెలాయిట్ ఇండియా అని చెప్పేసి ఒక డెలాయిట్ అనేది సో ఇట్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ సర్వీసెస్ అండి, ఇట్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ. సో వీళ్ళు 2023-24 భారత ఆర్థిక వ్యవస్థ 6.5 నుంచి 6.8% మేరకు వృద్ధి చెందొచ్చు అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. గుర్తుంచుకోండి 6.5 నుంచి 6.8 ఈ మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి డెలాయిట్ ఇండియా అంచనా వేయడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ఏదైతే డెలాయిట్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుందండి, ఇట్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అండి. దీన్ని 1845లో ఏర్పాటు చేశారు. ఇది యూకే లండన్ ప్రధాన కేంద్రాలయంగా ఉంటుంది. సో దానికి సంబంధించి కొన్ని వింగ్స్ కూడా ఉంటాయిలండి. సో దానికి సంబంధించిందే డెలాయిట్ ఇండియా అని చెప్పేసి వీళ్ళు ఒక అంచనా వేయడం జరిగిందండి, ఇంత గ్రోత్ రేటు ఉండవచ్చు అని చెప్పేసి. మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసామండి. సో ఆర్బీఐ ఇంత అంచనా వేసిందని, లేకపోతే ఓఈసీడీ వాళ్ళు ఎంత అంచనా వేశారని, ఏడీబీ వాళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత అంచనా వేశారని, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంత అంచనా వేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు డెలాయిట్ అని చెప్పేసి వచ్చింది, గుర్తుంచుకోండి. సో ఈ డెలాయిట్ సో మరి దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెప్పారు సార్ అంటే, సో భారతదేశం అనేది 5 ట్రిలియన్ ఎకానమీని సాధించాలి అంటే 2027 కల్లా వీళ్ళ ప్రకారం అండి 2027 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీని భారతదేశం సాధించాలి అంటే సో 6.5% గ్రోత్ రేట్ ఉండాలి అని చెప్పారు. సో ఇక్కడ మనం చూడండి ప్రజెంట్ మన యొక్క ప్రజెంట్ ఎంత సార్ అంటే 3.6గా ఉందండి, 3.6 ట్రిలియన్స్గా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. అది 5 ట్రిలియన్ అవ్వాలి అంటే 2027 కల్లా 6.5% గ్రోత్ రేట్ ఉండాలని చెప్పేసి డెలాయిట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భారతదేశం అనేది 2047 అంటే 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలి అంటే సో అప్పుడు గ్రోత్ రేట్ అనేది సో మనకి 8 to 9% ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి, మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి సార్ అంటే అది ఫిచ్ కానివ్వండి, ఇట్ ఈజ్ ఎ రేటింగ్ ఏజెన్సీ అండి, ఏడీబీ మల్టీలేటరల్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి, ఓఈసీడీ అండి, సో ఇది కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి. సో వీళ్ళ యొక్క ప్రొడక్షన్ ప్రకారము సో 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో గ్రోత్ రేట్ ఎంత ఉండవచ్చు అన్నారు? 6.3% ఉండొచ్చు అన్నారండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి, ఇది 3వ సారి ఇలా డిస్కస్ చేయటం. అదేవిధంగా ఆర్బీఐ ప్రకారం అయితే 6.5%, అదేవిధంగా ఎస్ఎన్పి స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ ప్రకారం అయితే 6% గ్రోత్ రేట్ ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనకి డెలాయిట్ వీళ్ళైతే మాత్రం ఎంత ఉండొచ్చు అన్నారు? 6.5 నుంచి 6.8. వాటితో పాటుగా ఈ 2 పాయింట్లు కూడా గుర్తుంచుకోండి. సో మనకి 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే ఎంత ఉండాలి? సో 2047కి అంటే అభివృద్ధి చెందాలి అంటే ఎంత గ్రోత్ రేట్ ఉండాలో కూడా వీళ్ళు అంచనా వేయటం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ. సో ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే ఇటీవల కమ్యూనిస్టు కురవృద్ధుడు వెలిక్క కదు శంకరన్ అచ్యుతానందన్ అండి, ఆయన పేరు గుర్తుంచుకోండి, వెలిక్క కదు శంకరన్ అచ్యుతానందన్ 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఆయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు అంటున్నారండి. సో మనము కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఏ రాష్ట్రం అండి? కేరళ. కేరళ రాష్ట్రానికి సో ఒకప్పుడు ఇతను సీఎంగా చేయడం జరిగింది. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో ఎవరైతే మనకి ఎస్ఎస్సి జీడీ కానివ్వండి, సో అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి, సో 1 or 2 డేస్లో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి అంటా ఉన్నారు. సో అదేవిధంగా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అండి, సో మీ అందరికీ తెలిసిందే. సో ఒక 2 days క్రితం కూడా పోస్టుల సంఖ్య పెరిగిందని, సో 900+ రాబోతున్నాయని, దీనికి ఆర్థిక శాఖ అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా న్యూస్ రావడం జరిగిందండి.
సో ఇప్పటి నుంచే మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా చదువుతూ ఉండాలండి. సో ఇలా కరెంట్ అఫైర్స్ చదవటం వల్ల మీకు జనరల్ స్టడీస్ అంటే లైక్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సో వీటిల్లో కూడా కొంత ప్రభావం కరెంట్ అఫైర్స్ చూపిస్తూ ఉంటుందండి. సో అవి కూడా మీరు చదివినట్టు కింద లెక్క కింద వస్తుంది, అంటే సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వస్తుందండి. సో అందువల్ల మీరు కరెంట్ అఫైర్స్ని ఓన్లీ ఒక సబ్జెక్ట్ కోణంలో కాకుండా సో అన్నిటికీ జనరల్ పర్పస్గా చదువుతూ ఉండాలండి. అది అప్పుడప్పుడు రాదండి. సో దయచేసి ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ కనీసం 1 అవర్ అండి. సో మినిమం 1 అవర్, మ్యాక్సిమం 2 అవర్స్ కేటాయిస్తూ ఉండండి. సో మనకి ఏ ఎగ్జామ్లో అయినా సరే కరెంట్ అఫైర్స్ లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు. సో అందువల్ల ఇప్పటి నుంచే మీరు కనీసం 1 అవర్ చదువుతూ ఉండండి. ఏవైతే మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నటువంటి ఆ ప్రింట్అవుట్ కానివ్వండి, అదేవిధంగా ఈ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు రాబోయే ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయండి. సో మీరు ఎస్ఐకి సంబంధించి మాకు వీడియో చేయడం జరిగిందండి. ఎస్ఐకి సంబంధించి సో మనకి ఏవైతే 38 క్వశ్చన్స్ అండి, 38 క్వశ్చన్స్ మనం ఏవైతే రెగ్యులర్ పీడిఎఫ్ కానివ్వండి, సో ఏవైతే మనకు సంబంధించిన బుక్ 1, బుక్ 2 కానివ్వండి, సో వీటి నుంచే 38 క్వశ్చన్స్ అనేది కవర్ చేయడం జరిగింది. సో అందువల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎలా ప్రిపేర్ అయితే సో మంచి మార్కులు వస్తాయో కూడా మీకు ప్రతి ఒక్క వీడియోలో మనం ఇన్స్టిట్యూట్ నుంచి అందించడం జరుగుతుందండి. సో కొంచెము ఫోకస్డ్గా చదువుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.